నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ రోజున మనమందరం ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భం ఇంతకుముందే పెద్దలు చెప్పున్నారు. ఆషాఢ బహుళ తదియ ధనిష్ట నక్షత్రయుక్తమైనటువంటి ఈ రోజున మనమందరం శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా నన్ను పిలిచి ఈ సమావేశంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు శ్రీనివాసులు గారికి, ఇతర కార్యవర్గం వారికి, ప్రభాకర్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ ఈ రోజున ఇటువంటి ఒక పర్వదినాన శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి ప్రశ్నోత్తర రత్నమాలిక అనేటువంటి ప్రకరణ గ్రంథాన్ని గురించి మనం అందరం ఇక్కడ అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. కంచి కామకోటి పీఠం శంకరులు స్థాపించకపోయినా అంతకంటే గొప్పగా వేద మత సముద్ధరణకు, సనాతన ధర్మ పునరుద్ధరణకు పాటుపడుతూ మూలాన్నాయ సర్వజ్ఞ పీఠంగా ప్రసిద్ధికెక్కింది, పరిఢవిల్లుతున్నది ఈ రోజుకు కూడా. అందులో ఆ పీఠంలో 69వ పీఠాధిపతులుగా తమ గురువుగారైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చేత నియుక్తులై ఆ పీఠానికి ఎన్నో విధాలుగా సామాన్య జనుల దగ్గరికి కూడా ఆ పీఠాన్ని తీసుకుపోయేటువంటి విధంగా జయేంద్ర సరస్వతి స్వామి వారు దాన్ని నిర్వహించారు. పీఠం తరఫున వారు ఎన్నో విద్యాలయాలు, వైద్యాలయాలు అన్నీ కూడా స్థాపించారు. ఇవి ఇప్పటికీ కూడా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. అన్నిటికంటే జయేంద్ర సరస్వతి స్వామి వారిలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే వారు సామాన్య జనులకు చేరువవుతూ ఉంటారు. హరిజన వాడలకు వెళ్ళడం, వారిని ఉద్ధరించడానికి ఆయన అనేక విధాలైన బోధలు చేయడం, అంటే ఒక పీఠం తరపున తాను పరిమితులు విధించుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజాదరణ పొందడం అనేటువంటి పనులు చేసినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి స్వామి జయేంద్ర సరస్వతి స్వామి. మన హిందూ మతంలో ఉండేటువంటి లోపాలన్నింటినీ సవరిస్తూ పీఠం కానీ మతం కానీ ఏదైనా సామాన్య ప్రజల దగ్గరికి వెడితేనే, పేదవారి దగ్గరికి వెడితేనే, అణగారినటువంటి వర్గాల వారి దగ్గరికి వెడితేనే దాని యొక్క పరిపక్వత, దాని యొక్క గొప్పదనం అందరికీ అర్థమవుతుందని భావించినటువంటి వారు జయేంద్ర సరస్వతి స్వామి. ఆయన 69వ పీఠాధిపతిగా వచ్చిన తర్వాత తమ గురువు గారైనటువంటి నడిచే దేవుడుగా ప్రసిద్ధులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి యావత్ భారతం పర్యటన చేశారు. 100కు పైగా ఆలయాలను పునరుద్ధరించారు. అంతేకాదు ఇంకా జన కళ్యాణ్, జన జాగరణ వంటి ఎన్నో సంస్కరణలకు ఆయన సంస్కరణను చేపట్టారు. తద్వారా ప్రజలకు ఎంతగానో చేరువైనటువంటి స్వామిగా ప్రసిద్ధులైనారు. అందుకే ఆయన అందరూ సంస్కరణవాద సన్యాసి అంటారు. వివేకానందుడు మాట చెప్పాడు కదండి, ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ. ఆత్మకు మోక్షము, జగత్తుకు హితము, సనాతన ధర్మ పునరుద్ధరణము, సామాజిక ప్రగతి, ఈ 2 అంశాలను చేపట్టి వారు వీటిని విజయవంతంగా ముందుకు నడిపించారు. అటువంటి స్వామివారి జయంతిని మనం ఇవాళ ఇలా ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. వారి పాదపద్మాలకు
నమస్సుమాన్యాలు సమర్పించుకుంటూ వారికి స్మృత్యంజలి ఘటిస్తూ ఇవాళ విషయంలోకి వెళ్తాం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు భారతీయ సంస్కృతికి కావించినటువంటి సేవ ఎంతో ఉంది. వారు తమ రచనలు అనేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన రత్నాల ద్వారా భారతీయ సమాజాన్నే కాదు యావత్ ప్రపంచ సమాజాన్ని కూడా మేల్కొల్పారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఒకటే చెప్తారు, ప్రతి జీవికి కూడా వేదాంతమే పరమగమ్యము. ఆ వేదాంతం యొక్క లక్ష్యం ఏమిటి? మోక్షం. ఆ మోక్షాన్ని అందుకోవాలంటే ప్రతి జీవి కూడా ధర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని, అలాగే జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి. ఇలా క్రమంగా వీటిని అవలంబిస్తూ ముక్తిని సాధించాలి. కేవలం సన్యాసులు మాత్రమే సరాసరి జ్ఞాన పద్ధతిలోకి వెళ్ళగలరు. మనలాంటి సామాన్యులు, గృహస్థులు ముందు ధార్మికమైన జీవనాన్ని అలవరుచుకొని భగవద్ ఉపాసన ద్వారా జ్ఞానాన్ని పొంది తద్వారా క్రమముక్తిని పొందాలి అనేటువంటిది శంకర్ల వారు 2 మార్గాలను కూడా మనకు సూచించారు. వారు భారతీయ వాంగ్మయానికి చేసినటువంటి సేవ అపారమైనటువంటిది. ఎంతో వాంగ్మయాన్ని మనకు అందించారు. వ్యాస భగవానుని తరువాత అంతటి వాంగ్మయాన్ని అందరికీ, పండితులకు, పామరులకు, సామాన్యులకు అందరికీ కూడా ఉపయుక్తమయ్యేటువంటి గ్రంథరాజాలను అందించినటువంటి వారు శంకర భగవత్పాదులు. ముఖ్యంగా వారి సాహిత్యాన్ని మనం 3 విధాలుగా చెప్పచ్చు. భాష్య వాంగ్మయం, ప్రకరణ వాంగ్మయం, స్తోత్ర వాంగ్మయం. ముఖ్యంగా ప్రస్థానత్రయము అనబడేటువంటి భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, దశోపనిషత్తులకు వారు ఇచ్చినటువంటి భాష్యాలు, వారు రచించినటువంటి భాష్యాలు అది బాగా చదువుకున్న వాళ్ళకే అర్థమవుతాయి. ఎందుకంటే అందులో పరమత ఖండన, స్వమత స్థాపన, అద్వైత మత స్థాపన మొదలైనటువంటివన్నీ కూడా చేశారు ఆయన. కానీ ఆ శాస్త్రాలు, వాదోపవాదాలు, చర్చలు సామాన్యులకు అర్థం కావు. అందుకోసం వారు ఏం చేశారంటే ఇదే విషయాన్ని, ఈ అద్వైత పద్ధతిని, ఆ మతాన్ని సామాన్యమైనటువంటి మాటలతో సూటిగా, సరళంగా, సుబోధంగా, చిన్న చిన్న ఉపమానాలతో అందరికీ అర్థమయ్యేటువంటి పద్ధతిలో ప్రకరణ వాంగ్మయాన్ని సృష్టించారు. అందులో మనందరికీ తెలుసు ఆత్మబోధ, వివేక చూడామణి, ఇప్పుడు ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక, ఉపదేశ సాహస్రి, దాదాపుగా 57 గ్రంథాల వరకు వారు ప్రకరణ వాంగ్మయాన్ని సృష్టించారు. ఆ తర్వాత స్తోత్ర వాంగ్మయం మనందరికీ తెలుసు, అష్టకాల నుండి కావ్యాల వరకు. అయితే ఇది ఆదిశంకరుల యొక్క సృష్టి కాదు, వేరే వారు రాసి వారి పేరు పెట్టారనేటువంటి ప్రవాదం కూడా ఉందనుకోండి. అది అవతల పెడితే వారు యావత్ భారతం పర్యటించినటువంటి సందర్భంలో ఏ క్షేత్రంలో ఉన్నటువంటి ఆయా స్వామిని గురించి, ఆ తీర్థాన్ని గురించి, ఆ క్షేత్రపాలకుడి గురించి ఆయన స్తోత్రాలు చేశారు. గణేష పంచరత్నాలు, సుబ్రహ్మణ్య భుజంగం, విశ్వనాథాష్టకం, నృసింహ కరావలంబ స్తోత్రం, ఇట్లాంటివన్నీ ఎన్నో మనకు కనబడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా కావ్య రూపమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. శివానంద లహరి, సౌందర్య లహరి, ఇవి కూడా చాలా మనందరం కూడా తప్పకుండా నిత్యము అనుసంధానం చేసుకోవలసినటువంటి స్తోత్ర వాంగ్మయం మీద. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈరోజు మనం చర్చించుకునేటువంటి విషయం ప్రశ్నోత్తర రత్నమాలిక అనేటువంటిది. ఇందులో మొత్తం 67 శ్లోకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 67 శ్లోకాలలోనూ మొదటి శ్లోకం ఉపోద్ఘాతం, చివరి శ్లోకం ఫలశ్రుతి, మధ్యలో ఉండేటువంటి 65 శ్లోకాలలో శంకరుల యొక్క ప్రబోధం మనకు కనబడుతుంది. దాదాపుగా 180 ప్రశ్నలు, జవాబులు ఉన్నాయి. తమాషా ఏమిటంటే
ఈ ప్రశ్నోత్తర పద్ధతిలో అద్వైత సిద్ధాంతాన్ని కానీ లేకపోతే ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కానీ ఈ విధంగా చెప్పడం అనేటువంటిది మరే గ్రంథంలోనూ లేదు, ఇక్కడే కనిపిస్తుంది. అంటే 180 వరకు ఉత్తరం అంటే సమాధానం, ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి విధానంలో ఆయన బోధ చేశారు. అయితే ఇతర ప్రకరణ గ్రంథాల్లో లేనిది ప్రశ్నోత్తర మాలికలో మనకు కనపడేటువంటిది ఏమిటి అంటే, మిగతా ప్రకరణ గ్రంథాలన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించినాయి, అద్వైత తత్వాన్ని స్థాపించినాయి. కానీ ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక మాత్రం ఐహిక జీవితం నుండి పారమార్థిక జీవితం వరకు ప్రతి మనిషి చేయవలసినటువంటి ఉండవలసినటువంటి ఒక నిష్కపటమైన జీవన విధానాన్ని, ఆ జీవన విధానం ద్వారా అందుకోవలసినటువంటి మోక్ష విధులను అలా చెప్పుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే కపటి అయిన వాడు ఆధ్యాత్మిక సాధకుడు ఎలా అవుతాడు? సామాజికమైనటువంటి విలువలు లేనటువంటి జీవితంలో ఎలా పడితే అలా జీవించేవాడు భగవంతుడి దగ్గరికి చేరాలనేటువంటి ఆలోచన ఎలా చేస్తాడు? ఏమండి, ముందు కూరన్నం తినకుండా ముందు పెరుగన్నం తినగలమా? లేదే. కాబట్టి ప్రవృత్తి నివృత్తి మార్గాల యొక్క ఒక సమైక్యత, ఒక సమన్వయం ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. ప్రవృత్తి మార్గంలో నువ్వు ధార్మికంగా వ్యవహరించు, ధార్మికంగా ఉండు, అప్పుడే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరువ కాగలుగుతావు, లేకపోతే నీకు అది అందే విషయం కాదు. అయితే ఇప్పుడు మన సమాజంలో చూస్తూ ఉంటాం, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఎలా ఉంటూ ఉన్నారు? వాళ్ళలోన వాళ్ళు అన్యాయంగా అధర్మంగా ఆర్జిస్తూ ఉంటారు. మరో పక్కనేమో మేమంతా బాగా భక్తులు అని చెప్పేసి బాహ్యాడంబరాలు చేసుకుని పటాటోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బహుశా అటువంటి వారికి ఇలాగా ఈ ప్రశ్నోత్తరాలు అనుసంధానించారేమో అని అనిపిస్తుంది. ఈ పుస్తకం అన్ని ఆశ్రమాల్లో ఉండేవారికి పనికొస్తుంది. వాడు బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, ఇది ఒక్కరికే అని లేదు. ఇందులో ఉండేటువంటి ఈ బోధను, వారు చెప్పిన ఈ ఉపదేశాన్ని అన్ని ఆశ్రమాల వాళ్ళు కూడా ఆచరించవచ్చు, ఆచరించాలి కూడా. నేను సన్యాసులం కదా, మాకు ధార్మిక జీవనం అక్కర్లేదు, మేము అన్నింటినీ సన్యసించేసాము అంటే కుదరదు. అక్కడైనా ఎక్కడైనా మనిషి జీవించినంత కాలం ఆ ధార్మికమైన పద్ధతిని వదలకూడదు అనేటువంటి ఒక గొప్ప సందేశం ఇందులో మనకు చెప్పబోతున్నారు. అసలు ఇలాంటి ఆలోచన వీరికి ఎందుకు వచ్చింది? ప్రశ్నోత్తరాల రూపంలో బోధ చేద్దామనేటువంటి ఆలోచన వీరికి ఎందుకు వచ్చింది అంటే, అన్నిటికీ కారకులు వ్యాస మహర్షి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు కదా. మహాభారతంలో అరణ్య పర్వంలో వ్యాస మహర్షి యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు అని రాశారు. ఆ యక్ష ప్రశ్నలను పోలినటువంటి ప్రశ్నలు, జవాబులు మనకి ఇందులో కనబడతాయి. ఆయా సందర్భాల్లో అక్కడక్కడ మనం వాటిని చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగానే అవి కూడా అంతే. అవి కూడా ఎలాంటివి అంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి పద్ధతిని చెప్పేటువంటివి ఆ యక్ష ప్రశ్నలు. ఆ యక్ష ప్రశ్నలు పోలినటువంటి విధంగా వీరు కూడా. నిజానికి నారాయణుడే వ్యాసుడు, శంకరుడే శంకరులు, అంతే కదా. కాబట్టి వారు చెప్పేటువంటి బోధనలో కూడా పెద్ద తేడా ఉండడం అనేది ఉండదు. ఏది ఏమైనా ఇటువంటి ఒక మనిషి జీవనానికి అవసరమైనటువంటి విషయాలతో పాటు లౌకిక పారలౌకికమైనటువంటి అన్ని అంశాలను కూడా అనుసంధానం చేస్తూ చెప్పబడినటువంటి ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక ఒక విజ్ఞాన సర్వస్వము అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మనం దీని గురించినటువంటి ఎటువంటి వ్యాఖ్యానాలు ఏమీ రాలేదండి. నాకు తెలిసినంత వరకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక గొప్ప కథకులు ఉండేవారు గోదావరి జిల్లాలో. వారు ప్రశ్నోత్తరావళి అని ఒక పుస్తకం రాశారు. అంటే ఇవే సంస్కృతంలో ఉన్నటువంటి ఈ ప్రశ్నోత్తరాలని
ఆయన ప్రశ్నలు జవాబులుగా తెలుగులో సరళంగా వ్యవహారిక భాషలో రాశారు. వారు బ్రతుకున్నంత వరకు అది ముద్రణలోకి రాలేదు. వారు వెళ్ళిపోయిన తర్వాత అది భారతిలో వచ్చేయింది. అది తప్ప దీని మీద కొన్ని ప్రవచనాలు కనబడుతున్నాయి, కానీ పెద్దగా ఏమీ వ్యాఖ్యానాలు మనకేమీ కనబట్టలేదు. సరే, ఇందులో మొదటి శ్లోకానికి వెళదాం. కక్కలు నాలంక్రియతే దృష్టాదృష్టార్థ సాధన పటీయా అనయా కంఠస్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. మొట్టమొదటి శ్లోకంలోనే ఏం చెప్తున్నారంటే శంకర్లు, ఈ ప్రశ్నోత్తరాలు అనేవి ఒక గొలుసు, ఒక మాల. ఈ మాలను, ఈ గొలుసును మీరందరూ కంఠంలో ధరించండి, అంటే కంఠగతం చేసుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి. తద్వారా మీకు దృష్ట అదృష్ట అర్థ ఫలాలు లభిస్తాయి. కనబడేవి కనబడనివి అయినటువంటి ఎన్నో మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. కనపడేది భౌతిక జీవితం, కనపడనిది ఆధ్యాత్మిక జీవితం. అంటే ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవితాలకు రెండిటికి, ఆ జీవనాలకు రెండింటికి పనికొచ్చేటువంటిది ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక. ఎప్పుడు ప్రశ్న సమాధానం అంటున్నామంటే అడిగేవాళ్ళు ఒకళ్ళు, చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదండి. మరి అడిగేవాడు ఎవరు? శిష్యుడు. చెప్పేవారు ఎవరు? గురువు. కాబట్టి ఇది శిష్య గురు సంవాదంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటి శ్లోకంలో శిష్యుడు అడుగుతున్నాడు గురువుని, ఏమని? భగవన్ కిం ఉపాదేయం. స్వామి, ఏమిటి, నేను దేన్ని ఆశ్రయించాలి, నాకు ఉపాదేయమైంది ఏది అని అడుగుతున్నాడు. అంటే దానికి గురువు అంటున్నాడు, గురువచనం. ఏమీ లేదయ్యా, గురువుగారు అంటే చెప్తే ఇలా వెళ్ళు అంటే అలా వెళ్ళు, అలా వెళ్ళు అంటే అలా వెళ్ళు, ఆయన ఏం చెప్తే అది చెయ్యి, నీకు మరేం బాధ లేదు. అంటే శాస్త్రాలు ఎన్నో ఉండొచ్చు, కానీ గురువాక్యానికి ఉండేటువంటి గొప్పదనం దానికి ఉంటుంది. గురువు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బోధ చేయడు. శిష్యుని యొక్క అర్హత, యోగ్యత తెలుసుకొని వాడికి ఏ మార్గం సరైంది, భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, కర్మ మార్గమా, ఏది సరైంది అనేటువంటిదా అని గురువు మాత్రమే తెలుసుకోవాలి. అతడే శిష్యుడిని సరైనటువంటి పద్ధతిలో నడిపించగలడు. కాబట్టి గురువచనం ఉపాధేయం. అయితే హేయమపి చకిం, విడిచిపెట్టాల్సింది దేన్ని? అకార్యం, చేయకూడని దాన్ని చేయకూడదు. అంటే గురువు చెప్పింది చేయండి, గురువు వద్దన్నది మానండి. అయితే గురువు ఎవరండి? బాగానే ఉంది. ఎవరైనా ఒక పేరు చెప్తారా? ఏదైనా ఒక స్వామీజీ పేరు అని అంటే అధిగత తత్వం అంటాడు. బ్రహ్మతత్వము తెలిసిన వాడు ఎవరైతే ఆయనే గురువు. కాషాయం కట్టిన వాళ్ళంతా గురువులు కాదు. ఖచ్చితంగా ఇక్కడ నిర్ధారణ. బ్రహ్మతత్వం తెలిస్తేనే వాడు గురుస్థానంలో కూర్చోవాలి. అంతేగాని మిగతా రాజకీయ నాయకులతో కలిసి ఆశ్రమాలను బాగా ఉద్ధరించుకోవడానికి, విస్తరింప చేసుకోవడానికి కూర్చున్న వాళ్ళు గురువులు కారు. చాలా స్పష్టంగా ఉంది శంకరుల యొక్క భాషణం. ఆ తర్వాత పైగా ఆయనట గురువు ఎప్పుడు శిష్య వితాయ ఉద్యత సతతమే. గురువు ఎప్పుడు ఏం చేస్తాడు? శిష్యుని యొక్క ఉద్ధరణ కోసం పాటుపడు. ఎట్లా ఉంటారు గురువులు? కొంతమంది శిష్యుల యొక్క హృత్తాపహారకులుగా ఉంటారు. అంటే శిష్యుని యొక్క హృదయంలో ఉండే తాపాన్ని హరించే వాళ్ళుగా కొంతమంది గురువులు ఉంటారు. మరికొందరు గురువులు ఉంటారు శిష్య విత్తాపహారకులు, శిష్యుల యొక్క విత్తాన్ని అపహరించారు. మా గురువుగారు రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్తారు, కొందరు బోధ గురువులు, కొందరు బాధ గురువులు. ఏమండి, మనం ఎవరిని పట్టుకోవాలి? ఏ బ్రహ్మతత్వం తెలిసి మన విత్తాన్ని అపహరించకుండా ఉండి మనల్ని సక్రమంగా బోధించే వాళ్ళు ఎవరో ఆ గురువుని మనం పట్టుకోవాలి. అక్కడే మనం మన వివేచన ఉపయోగించాలి. త్వరితం కిం కర్తవ్యం, తొందరపడి చేయవలసిన పని ఏమిటి అంటే, వెళ్ళాలండి తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే కాదుట. ఏమిటి తొందరపడి చేయాల్సిన పని అంటే, సుఖియా సంసార తప్త విచ్ఛేద, సంసార తాప సమూహాన్ని నశింపచేయడం అర్జెంటుగా చేయాల్సిన పని అది. చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వణులైన వారికి అన్నాడు కదా పోతన భాగవతంలో.
కాబట్టి ఈ సంసారం అనేటువంటి సంతతిలో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మనం అర్జెంటుగా వెతుక్కోవాలి. కిం మోక్షతరోర్బీజం, మోక్షం అనే వృక్షానికి బీజం ఏమిటి, విత్తనం ఏమిటి? సమ్యక్ జ్ఞానం క్రియాసిద్ధం. మంచి జ్ఞానం కలిగి ఉండాలి. అది ఎప్పుడు ఎలా ఉండాలిట? సంపూర్ణమైనటువంటి ఎరుక ఎలా ఉండాలి అంటే మన మంచి పనుల వల్ల, సత్కర్మల వల్ల సద్జ్ఞానం కలుగుతుంది. కాబట్టి సత్కర్మ చేయి. అయితే సత్కర్మానుష్ఠానం చేస్తే, సత్కర్మానుష్ఠానం చేస్తే మనకేం కలుగుతుంది? మన చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షానికి మూలం. అయితే మరి ఆ కర్మ ఎలా ఉండాలి అంటే చెప్తున్నారు. కపచ్చతరహ, పచ్చం అంటే హితం. ఏది హితమైనటువంటి పని? ధర్మ. నీకు ఏది చెయ్యమని మీ పెద్దలు నిర్దేశించారో, నువ్వు ఏ కుటుంబంలో పుట్టావో, మీ పెద్దలు ఏ పద్ధతినైతే పాటిస్తున్నారో అది నీకు ధర్మం. దాన్ని నువ్వు అవలంబించాలి. గురు శాస్త్ర విహితమైన కర్మాచరణమే ధర్మము. పైగా అవిద్యను, అజ్ఞానం అనేటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి మనందరికీ కూడా పథ్యం ఏమిటంటే ధర్మాన్ని అవలంబించటం. కశుచి, శుచి అంటే ఏమిటి అని మరి ప్రశ్న. యస్య మానసం శుద్ధం. మనం ఎప్పుడు రోజుకి 3 సార్లు స్నానం చేసామా, 6 సార్లు కాళ్ళు కడుక్కున్నామా అని చూస్తాం. బాహ్య శుద్ధి కన్నా కూడా అంతఃశుద్ధి అవసరం అనేటువంటిది ఇక్కడ ఈ సమాధానంలో శంకరులు చెప్తున్నారు. కాబట్టి మనశ్శుద్ధియే శుద్ధి. ధర్మాచరణ ద్వారా మనస్సు పరిశుద్ధమవుతుంది అని ఇక్కడ ఉద్దేశం. అన్నీ ఇక్కడ ప్రశ్నలు జవాబులు శ్లోకాల్లో ఉంటాయి. ఒక్కొక్క శ్లోకంలో 3 ప్రశ్నలు 3 సమాధానాలు, 4 ప్రశ్నలు 4 సమాధానాలు, ఒక ప్రశ్నకు 3-4 సమాధానాలు కూడా ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. అందువల్ల శ్లోకాలు చదివితే మళ్ళీ అవి రిపీటెడ్గా ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ప్రశ్న జవాబు రూపంలో సూటిగా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటున్నాం. పండిత. పండితుడంటే ఎవరు? వివేకి. వివేకవంతుడే పండితుడు. ఏది నిత్యమో ఏది అనిత్యమో అని తెలుసుకునేవారు, దేన్ని పట్టుకోవాలి దేన్ని వదలాలి అనేటువంటి విచక్షణతో మెలిగేటువంటి వారెవరో వారు పండితులు. పండ అంటే జ్ఞానము అని అర్థం. అలాగే కిం విషం. విషం అంటే ఏమిటి? అవధీరణ గురుషు. గురువుల యందు తిరస్కార బుద్ధిని కలిగి ఉండడం అనేటువంటిది అది విషం. ఏమండి, తల్లి, తండ్రి, ఆచార్యులు, ఇలా 3 మనకి గురువు. వారిని గౌరవించాలి, వారిని అవమానించకూడదు, వాళ్ళని తిరస్కరించకూడదు. అట్లా చేస్తే అది విషము. అలాగే కిం సంసారే సారం. సంసారంలో సారం ఏంటి? బహుశోపి చింత్యమానం ఇదమేవ. ప్రతి వాళ్ళు ఈ ప్రశ్న వాళ్ళు వేసుకోవాలట. ఏమిటి సంసారం? ఇందులో సారం ఏమిటి? ఇందులో సారం ఏమిటి అనేదాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు ప్రశ్న వేసుకొని ఆలోచించి బతకడమే. ఇదేట సంసార సారం. కిం మనుజేషు ఇష్టతమం. మనిషి ఏం కోరుకోవాలి? స్వపరహితాయ ఉద్యతం జన్మ. తన యొక్క హితము కోరుకోవాలి, ఇతరుల యొక్క హితము కూడా కోరుకోవాలి. అట్లా ప్రయత్నించేటువంటి వాడిదే జన్మ. కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళ కోసం కంటే ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు. వివేక చూడమణిలో చెప్పారు కదా ఈ శంకరులే, ఏమని? శాంతో మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక ప్రియం చరంతః. శాంతులు, మహాత్ములు, సంతులు అయినటువంటి వారు పెద్దలు, వాళ్ళు వసంత ఋతువులాగా వస్తారండి. లోకానికి హితం చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళ స్వార్థం వాళ్ళకి ఏముండదు. అటువంటి వారి యొక్క మనిషి అట్లాంటి జీవితాన్ని కోరుకోవాలి, అలాంటి పని చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు. మదిరేవ మోహజనక కహ. మద్యంలాగా మనిషికి మత్తెక్కించేది ఏమిటి? స్నేహ. దీనికి నెయ్యము అని పేరు. నెయ్యము జిడ్డులాగా ఉంటుంది. నెయ్యి కూడా అంతే కదండి, దానిలోంచి వచ్చిన నెయ్యం ఎలా ఉంటుంది? జిడ్డులాగా అంటుకొని ఉంటుంది, తొందరగా వదలదు. కాబట్టి మనకు కూడా ఈ సంసారం, ఇందులో ఉండే స్నేహం ఇది మనల్ని వదిలిపెట్టదు. వదిలించుకోవాలన్నా కష్టం. కేచ దస్యవ. శత్రువులు ఎవరు?
విషయ, ఇంద్రియ విషయాలు. అంటే మనం చూసేటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా మనం చూసేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటువంటి ఏ ఇంద్రియ విషయాలు ఉన్నాయో అవి మనకు శత్రువు. అంటే మనం అన్నీ అలాంటివే చూస్తున్నావా అంటే అది మన విచక్షణ. నువ్వు మంచిగా చూస్తే అవి నీకు మిత్రులు, నువ్వు చెడ్డగా చూస్తే ఏమండి మరి చరవాణి ఉంది, దాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉపయోగించుకుంటే చెడ్డగా ఉంటుంది. అదే నీకు శత్రువు అవుతుంది, ఒకప్పుడు అదే నీకు మిత్రుడు కూడా అవుతుంది. ఇక్కడ తమాషా శత్రుహ అంటల్లా దస్యహ అనే శబ్దాన్ని వాడారు. అంటే చూడండి అంటే దస్యులు అంటే ఎవరు? ఇక్కడ దొంగలు. ఆ విషయాలు కూడా ఎలా వస్తాయి? నెమ్మదిగా దొంగల్లాగా మనలో ప్రవేశిస్తాయి. మనం ఏవో చూస్తూ ఉంటాం మంచి విషయాల కోసం, మధ్యలో ఏవో పిచ్చే వస్తాయి. ఇది కూడా ఒకసారి చూసేద్దాం సరిపోతుంది అని మళ్ళీ దాన్ని నొక్కేస్తాం. అంటే విషయాలు అనేటువంటివి ఏ విధంగా మనకి దొంగల్లాగా వచ్చి మనలో చేరిపోతాయో వాటి గురించి చెప్తున్నారు. తర్వాత కా భవవల్లి, సంసారం అనే తీగకు ప్రధానంగా ఉన్నది ఏమిటి? తృష్ణ. అద్భుతమైన మాట ఇది. భవమును వల్లితో పోల్చాడండి, తీగతో పోల్చాడు. వల్లి అంటే లత, తీగ. అది అలా 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 పెరిగిపోతూ అంతా అలుముకుంటుంది. ఈ సంసారం అంటే ఇక్కడ జనన మరణ రూప విధానమైనటువంటి చక్రాన్ని అర్థం చేసుకోవాలి, కుటుంబాన్ని కాకుండా. ఆ జనన మరణ రూపమైనటువంటి ఈ భవము అనేటువంటి లత ఉన్నది చూశారు. ఇది దేనివల్ల ఇది పాదుకుంటుంది అంటే తృష్ణ వల్ల, ఆశ వల్ల. ఆశ అంతులేని ఆశ, ఒకటి చూస్తే మరొకటి, మరొకటి చూస్తే మరొకటి, అంతు పొత్తు లేకుండా పెరిగిపోతుంది. కో వైరి, శత్రువు ఎవరు? ఎస్తు అనుద్యోగక, ఏ పని చేయకుండా ఉండేవాడే వాడికి వాడు శత్రువు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ. ఉద్యోగం అంటే మామూలుగా మనం జాబ్ అనే అర్థంలో ఇప్పుడు వాడుతున్నాం కాదండి. ఉద్యోగం అంటే ఏ ప్రయత్నము లేకుండా, ఏ పని చేయకుండా బద్ధకంగా ఖాళీగా ఉండేటువంటి వాడికి వాడు శత్రువుగా అయిపోతూ ఉంటాడు. కస్మాత్ భయమిహ, దేనివల్ల భయం కలుగుతుంది? మరణం. మరణ భయాన్ని మించినటువంటి భయం మరొకటి లేదు. అంధాదపికో విశిష్యతే, గుడ్డివాళ్ళల్లోకెల్లా పెద్ద గుడ్డివాడెవరు? రాగము కలవాడు. అంటే కళ్ళు లేకపోతే కనిపించకపోవడం అది వేరే విషయం. కళ్ళు ఉండి కూడా కేవలము ఈ రాగము అనేటువంటి ప్రలోభంతో గుడ్డివాళ్ళలాగా మసులుతూ ఉంటారే వాళ్ళని గురించి చెప్తున్నాడు. శూరః, శూరుడు ఎవరు? లలనాలోచన బాణై నచ వ్యధితః, ఎవరు స్త్రీల యొక్క చూపులనే బాణాలకు గురి కాకుండా ఉంటాడో వాడు శూరుడు. ప్రహ్లాదుడు అంటాడు తండ్రి అయిన హిరణ్యకశిపునితో, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము గెలువవైతి. అన్నిటినీ గెలిచాను. ఆ ఇంద్రుడు వచ్చాడు, అగ్ని ఇచ్చాడు, అందరూ వచ్చాడు, దిక్పాలకులందరూ నా కాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ నువ్వేం గెలవలేదు. నీలో ఉన్నటువంటి క్రోధం అనే భావాన్ని, హరి వ్యతిరేకత అనే భావాన్ని గెలువు. కాబట్టి లోకములన్నీ గెలిచినాడు, ఇంద్రియానీకము గెలువవైతి. ఒక మంచి ప్రశ్న. పాతం కర్ణాంజలిభి అమృతమిహ యుజ్యతే, చెవులు అనేటువంటి దోషులతో తాగాల్సినటువంటి అమృతం ఏది అంటే సదుపదేశ, మంచి ఉపదేశం. ఇప్పుడు మనం అందరం చేస్తున్నది అదే కదా. శంకర్ల వారి ఉపదేశాన్ని మన చెవులు అనేటువంటి దోషులతో తాగుతాం. మహాభారతంలో చక్కటి పద్యం ఉంది. ఎరుక గలవారి చరితలు గరచుచు, సజ్జనుల గోష్ఠిం కదలక ధర్మం వెరుగుచు, ఎరిగిన దానిని మరువక అనుష్ఠించునది సమంజస బుద్ధి. జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు ముందు వినాలి, విన్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలి, మననం చేసుకున్న తర్వాత ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే చేయవలసినటువంటి పని మరేది. కిం గురుతయా మూలం, గౌరవానికి కారణం ఏమిటి అంటే గౌరవంగా ఉండాలంటే ఏం చేయాలి? మనందరం గౌరవం కోరుకుంటుంటాం కదా, ఏం చేయాలి? యదేత అప్రార్థనం నామ, అంటే
ఎవరిని ఏమీ అడగకుండా ఉండడం. అర్ధనం అంటే అడగడం, ప్రార్థన అంటే బాగా గొప్పగా అడగడం, అప్రార్థనం అంటే అస్సలు ఇతరులను ఏది అడగకుండా ఉండడం. ఒక్కటే, ఎంతటి స్నేహ సంబంధాలైనా సరే మనం ఎవరినన్నా ఏవైనా అడిగామో యాచన లాఘవత్వాన్ని కలిగిస్తుంది. పోతన గారు అంటారు భాగవతంలో, చూడండి, ఆయన ఆ వామనుడు లోకక్షేమం కోసమే అయినప్పటికీ కూడా బలి దగ్గరికి వెళ్ళి అడిగాడు కదండి. ఆయన చేయి కిందే ఉన్నది కదా, అందుకే ఆయన కొరచ అయిపోయాడు. వామనుడు ఎలా అయిపోయాడు? కొరచవాడైపోయాడు. ఎందుకని? లోకక్షేమం కోసమే ఆయన అడిగినప్పటికీ అడగడం అనేటువంటిది లాఘవాన్ని కలిగిస్తుంది. తర్వాత ప్రశ్న, కిం దుఃఖం? దుఃఖం అంటే ఏమిటి? అసంతోషం. అబ్బా కొంతమందికి అన్నీ అనుకూలంగానే ఉంటాయండి, ఎందుకనో వాళ్ళు ఏమిటో తెలియదు కానీ ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి. అంటే చాలా చిన్న విషయాలకి అంటే అలా బాధపడడం అనేది వాళ్ళ స్వభావం అయిపోయింది. ఆ స్వభావంతో ఊరికే అసంతోషంగా ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అంటే సంతృప్తి లేకపోవడమే అసంతోషానికి కాదు. తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. పోతన గారు చెప్పంది ఏముంది, మనం అందుకోలేనిది ఏముంది. అలాగా తర్వాత అనమైకుడు అంటాడు, చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు. చాలు అనుకుంటే ఏదైనా సరిపోతుంది, చాలదు అనుకుంటే ఎన్ని లోకాలు తిరిగితే మాత్రం మనల్ని తృప్తిపరిచేది ఏముంటుందండి? ఏమీ ఉండదు. అలాగే ఇందాక ఒక ప్రశ్న, గౌరవం ఏమిటి అని అడిగారు కదా, ఇప్పుడు కిం లాఘవం అని అడుగుతుంది. అంటే లాఘవం చులకనకు కారణం ఏమిటి? అధమతో యాచన. ఇందాకేమో ఇతరులను ప్రార్థించకుండా ఉండడం గౌరవానికి కారణం అన్నారు. ఇప్పుడు అంటున్నారు మనకంటే అధమస్తులు ఉంటారే తక్కువ వారిని దగ్గరికి పోయి అడగాల్సి రావడం, అది ఇంకా లాఘవానికల్లా ఆ అమితమైనటువంటి లాఘవం అని మనం చెప్పాలి. అలాగే కిం జీవితం? జీవనం అంటే ఏమిటి? అనవద్యం, దోషం లేనటువంటి జీవితమే జీవితము. ఏమంటే దోషం లేని జీవితం ఉంటుందా? కష్టమే, కానీ ప్రయత్నించాలి. ఇవన్నీ దేనికండి? సాధనకే కదా ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. దోషం లేని జీవితం ఉండదు, కానీ ఆ దోషం ఏదైనా ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ మరొక తప్పు చేయకుండా మరొక దోషం కల్పించుకోకుండా ముందుకు వెళ్ళడానికే మనం ఈ సాధన ప్రయత్నం అంతా. కాళిదాసు మహాకవి రఘువంశ కావ్యం రాస్తూ ఆ వంశ చరిత్రని ఆయన తాను ఎందుకు రచిస్తున్నాడో ఒక మాట చెప్పారు, చక్కటి మాట. ఏమిటంటే, సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మాణం. రఘువంశరాజుల యొక్క జీవితం ఆజన్మ శుద్ధముట, ఆ ఫలోదయ కర్మట వారి. అంటే ధర్మ విరుద్ధమైనటువంటి జీవితం లేదు ఆ వంశంలో. అందుకే నేను రఘువంశ మహారాజుల యొక్క కథను రాస్తున్నాను అని కాళిదాసు మహాకవి చెప్పుకున్నాడు, కారణం చెప్పుకున్నాడు. కాబట్టి అటువంటి ధర్మ విరుద్ధము కానటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. అది కష్టమే అయినా ప్రయత్నించాలి. కిం జాడ్యం? జడత్వం ఏమిటి? పాఠతోపి అనభ్యాస. అధ్యయనం చేశాం కానీ అభ్యాసం చేయలేదు, అధ్యయనం చేశాం అభ్యాసం చేయలేదు. అభ్యాసం కూసివచ్చు కదా, కానీ అభ్యాసం చేయలేదు. శ్రవణం చేస్తున్నాం, మననం చేయడం. అంటే పురాణ వైరాగ్యంలాగా ఇక్కడే చదివి ఇక్కడే విని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఇంటికి పోగానే మళ్ళీ యథాప్రకారం అయిపోతాం. కాబట్టి అభ్యాసం చేయండి. శ్రవణం తర్వాత మననం తర్వాత నిధిధ్యాస. మననం లేకపోతే మర్చిపోతాం, అది మన మనస్సులో ఉండదు. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం అక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది మననం వల్లనే సాధ్యపడుతుంది. కేవలంగా శ్రవణం ఎటువంటి పని చేయదు. మననం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటావో అప్పుడు దాని మీద నిలబడుతుంది మనస్సు, అది నిధిధ్యాసం. కాబట్టి అలా చెప్తున్నారు ఆయన, పాఠతోపి అనభ్యాసం వల్ల జడత్వం వస్తుంది.
కాబట్టి జడత్వం రాకుండా ఉండాలంటే విన్నదాన్ని చదివిన దాన్ని మననం చేయండి. కో జాగర్తి, మెలకువగలవాడెవడు? వివేకి. అంటే మనందరం మెలకువగలేమా అంటే ఆ మెలకువ వేరు, భగవద్గీత చెప్పిన ఆ నిద్ర వేరు, ఆ మెలకువ వేరు. అంటే విచక్షణ ఉన్నవాడు. నిద్ర అంటే ఇక్కడ శంకరులు దీన్ని ఒక ప్రతీకాత్మకంగా చెప్పారు, మూర్ఘత్వం. నిద్ర అంటే ఇక్కడ మూర్ఘత్వం. సత్యాసత్యాలు తెలుసుకోకుండా సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భావించటం, అపార్థాలు చేసుకోవటం, ఒకదానికొకటి అనర్థాలు. అంటే అనర్థం అంటే ఇక్కడ అర్థాన్ని సరిగ్గా చేసుకోకపోవడం, ఇటువంటివన్నీ నిద్రాస్థితి అన్నమాట. ఇది ఈ భ్రమంలో నుంచి మనిషి మేల్కోవాలి అంటే వాళ్ళని మేల్కొల్పేది ఏది అంటే వివేకమే. కా నిద్ర. తర్వాత ప్రశ్న, మూఢతో జంతువు, జంతువుల్లాగా మూర్ఘంగా జీవించడమే అదే మూర్ఘత్వం. అది అటువంటి జీవనం చేయకూడదు.